ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పట్ల సచిన్ చేసిన కామెంట్స్. ఈ మాటలు ప్రతి ఒక్కరూ వినాలి. ఒక పరీక్ష లక్షల మంది విద్యార్థుల కలలు, ఏళ్ల తరబడి చేసిన కష్టం. అయితే ఒక పేపర్ లీక్ వారి భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేసింది. అలాంటి సమయంలో క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండూల్కర్ చేసిన ఒక పోస్ట్ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు: మా కష్టానికి న్యాయం చేయండి. వారి స్వరం దేశమంతా వినిపించింది. ఇప్పుడు ఆ స్వరానికి తన మద్దతు ప్రకటించారు సచిన్ టెండూల్కర్. సచిన్ చెప్పిన మాటలు చాలా సాధారణంగా అనిపించినా వాటిలో జీవిత పాఠం దాగి ఉంది. మా నాన్న ఒక ప్రొఫెసర్. ఆయన మాకు ఒకటే చెప్పేవారు: ఓడిపోయినా పర్లేదు, కానీ ఎప్పుడూ చీటింగ్ చేయొద్దు. విజయం కోసం షార్ట్ కట్స్ వెతకొద్దు. ఈ మాటలు కేవలం పరీక్షలకు మాత్రమే కాదు, జీవితానికి కూడా వర్తిస్తాయి. సచిన్ మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు: విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోతే వాళ్ళు నిరాశ చెందడం సహజం. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిది. అతను తల్లిదండ్రులు, టీచర్లు, పాఠశాలలు, సమాజం, ప్రభుత్వం అందరూ కలిసి ఒక నమ్మకాన్ని కల్పించాలని కోరారు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. ప్రతిభకు న్యాయం జరిగి తీరుతుంది అనే నమ్మకం ప్రతి విద్యార్థిలో ఉండాలని చెప్పారు. చివరిగా సచిన్ ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేశారు: మన యువత కలలతో, శక్తితో నిండిపోయింది. వారి భవిష్యత్తును కాపాడే పరిష్కారం మనం తప్పకుండా కనుగొంటాం. బ్యాట్తో ఎన్నో విజయాలు సాధించిన సచిన్ ఈసారి మాటలతో లక్షలాది మంది విద్యార్థులకు ధైర్యం ఇచ్చారు. ఎందుకంటే కష్టానికి విలువ ఉంటేనే కలలకు అర్థం ఉంటుంది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్లో తెలపండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.